ఈ ఆకారానికి ఈయన ఫాదర్. మనిషి కడుపులో పంది పిల్ల పుడుతుందని అప్పట్లో వీరబ్రహ్మం గారు చెప్పారే, ఇదిగో వీడి గురించే. నేను రెడీ హై, తీసుకో హై. నాకు సిగ్గేస్తుంది. బాబు సిగ్గా? యు మీన్ యు ఫీలింగ్ షై? ఒక్కసారి కళ్ళు మూసుకోండి హై. ఎలా ఉంది ముద్దు? వేడిగా ఉందా చల్లగా ఉందా? నీ ఎర్ర చీర చూస్తే పులెమో, నీ కుర్సా జాకెట్ చూస్తే పులెమో, మనసు లాగే 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 రోయ్. ఏంటి న్యూసెన్స్? న్యూసెన్స్ కాదు, రొమాన్స్. గ్రైండర్ గారు ఇక్కడే ఉన్నాడు. వదిలే వదిలే చెయ్యి వదిలే, తర్వాత పట్టుకుంటూ కానీ. ఎవరు బావా, మీ రిలేషన్సా? ఈ క్షణం నుంచే. రమ్య ఎవరో చెప్పుకో. అయ్యో ఊరుకోనానా? అయ్యో ఏంట్రా పుచ్చుకుండా? రమ్య తన సొనాలి బాంబే నుంచి వచ్చి ఇప్పుడు ఈ ఊళ్ళోనే ఉంటుంది. నైస్ గర్ల్. ఇక నుంచి మన ఇంట్లోనే ఉండి పిల్లల్ని చూసుకుంటుంది. సొనాలి నా భార్య రమ్య. నమస్తే. ఇక మీ పిల్లల గురించి ఏ దిగులు పడద్దు. నేను దగ్గరుండి పిల్లలకి ఏ లోటు రాకుండా చూసుకుంటానక్క. అక్క వర్షాలు కలుపుకునే ముందు కొంచెం వెనక ముందు చూసుకోవాలి. అక్క వీళ్ళంతా ఎవరు? పనివాళ్ళ? పని వాళ్ళు సోఫాలో కూర్చొని టిఫిన్ తింటారా? ఏదో తెలియక అందలే అక్క. అందుకే చూసిన వాళ్ళందరూ పని వాళ్ళు అనుకుంటారని నేను మీ ఆయన పక్కన కూర్చాను. నేను అతని అక్కని ఈ ఇంటికి పెద్ద దిక్కుని. నేను దీని మొగుణ్ణి, దీనికి ఉన్న ఒకే ఒక దిక్కుని. ఏ దిక్కు లేక ఇంట్లో పెద్ద దిక్కు అయి కూర్చున్నాడు. రండి ఓసారి లోపలికి రండి. సోనాలి, ఐఎమ్ రవి, స్పెషల్ విఐపి ఆఫ్ దిస్ హౌస్. రమ్య ఇస్ మై సిస్టర్, పద్మనాభం ఇస్ మై బావా. ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏంటంటే నాకు ఇంకా పెళ్లి కాలేదు. పెళ్లి కాలేదు కాదు, అసలు అవ్వదు. ఈ దగ్గులు బాజీ ఆవర్రగడికి ఎవడెత్తాడు పిల్లల్ని? టోటల్ గా అది వాస్తులేని బాడీ. ఓ పని పాట ఇడికి. నువ్వేదో పెద్ద స్టీల్ ప్లాంట్ లో ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు మాట్లాడతావేంటి? ఐఎమ్ నాట్ అన్ ఆర్డినరీ పర్సన్. ఐఎమ్ వాస్తు శాస్త్రజ్ఞ, వాస్తు ప్రవీణజ్ఞ, వాస్తు దైవజ్ఞ. టోటల్ గా నిర్లజ్ఞ. బాత్రూమ్ ఎక్కడ కట్టాలి, లెట్రిన్ ఎక్కడ కట్టాలి, ఎవరు అడగపోయినా అడ్వైస్ ఇస్తూ తిరుగుతుంటాడు. హలో ఆంటీ. మై సన్ బై నేమ్. ఎందుకులే, ఈ ఆకారానికి ఈయన ఫాదర్. మనిషి కడుపులో పంది పిల్ల పుడుతుందని అప్పట్లో వీరబ్రహ్మం గారు చెప్పారే, ఇదిగో వీడి గురించే. నాన్న నన్ను ఎందుకు అన్నావు? అదొక ట్రాజెడీ స్టోరీ రా. 8 years బ్యాక్ మీ అమ్మని సెకండ్ షోకి రమ్మన్నాను. వద్దనో ముద్దిచ్చింది, పడమరగా పక్క మీదకి తోసింది, ఉత్తరంగా కన్ను కొట్టింది, నైరుతిలో గిల్లింది. అన్ని వాస్తు దోషాలే, శంకుస్థాపన జరిగిపోయింది. షటప్ సోనాలి, తప్పుగా అనుకోవద్దమ్మా. మా ఇంట్లో మేమందరం ఓపెన్ గా ఉంటాం. సోనా సోనా దా కూర్చో. పర్లేదులే చెప్పండి. సర్లే నేనే నిలబడతాను. నువ్వు ఫుడ్ చేయడంలో ఎక్స్పర్ట్ కదా, మరి టీ ఏంటి కుడితి నెలలా ఉంది? అవును అవి కుర్తి నీళ్ళే. చిచి నువ్వు అలా చెయ్యవు. మా బండోడే నువ్వు ఇచ్చిన టీ తాగేసి ఈ కుడితి నీళ్ళు నాకు పోసేసి ఉంటాడు. అయినా మీరేంటండి ఇంత తీరిగ్గా ఉన్నారు? నేనంతే తిరగల రైట్ టైపు, పని పాట ఏం లేదు కదా. అడగటం మర్చిపోయాను, మార్నింగ్ టిఫిన్ ఎలా ఉందండి? నిజం చెప్పమంటావా? చెప్పండి. నీ మొక్కల్లో ఉంది. అంటే అదిరింది. అదిరింది సరే, అరుగుతుందా అని. ఎక్కడ అరుగుతుంది? నువ్వు వచ్చినప్పటి నుంచి తినిపించేస్తున్నావు. నీకు రావాల్సిన పొల్లటి తేపులు నాకు వచ్చేస్తున్నాయి. అరిగేటట్టు నేను చేస్తానుగా, నాతో రండి. లైఫ్ లో బయట లేడీస్ చేయి పట్టుకోవడం ఫస్ట్ టైం. సర్లే రండి. గ్రైండర్ గారు ఇక్కడే ఉన్నాడు. వదిలే వదిలే చెయ్యి వదిలే, తర్వాత పట్టుకుంటూ కానీ. రేయ్ ఇక్కడేం చేస్తున్నావురా? నీళ్లు మోసుకొస్తేనే ఫుడ్ పెడతానంది. కరెక్టే. ఆ మాత్రం బరువులు అప్పుడప్పుడు మొయ్యాలి. పో లోపలికి. ఎందుకు నాన్న? నేను ఎక్కడో ఇంపార్టెంట్ పని మీద ఉన్నాను. ఏమిటి అంత ఇంపార్టెంట్ పని? మరి అదే నాకు మండుద్ది. నీకు పుల్లి చెల్లెలు కావాలా వద్దా? కావాలి. మరి అందుకే ఆ చుట్ట మీదే ఉన్నాను. మీ అమ్మని నమ్ముకుంటే లాభం లేదు. పో లోపలికి.
అలాగే అలాగే పోరా ఇప్పుడు పట్టుకొచ్చాయి. అవుట్డోర్ లో ప్రేమించుకుందావా ఇండోర్ లో ప్రేమించుకుందావా? ఎక్కడ ప్రేమించుకోవాలన్నా మీరు నాకు ఈ బట్టలన్నీ ఉతికి పెట్టాలి. ఏంటి బట్టలు ఉతకాల? అందమైన ఆడపిల్ల కోసం ఏం చేసినా తప్పు లేదన్నాడు వాత్సాయన. ఇది నీదేనా? నాదే. ఏం లేదు, కొంచెం స్పెషల్ గా ఉతుకుతామని. స్పెషల్ గా తర్వాత ఉతకొచ్చు కానీ ముందు ఇవన్నీ ఎందుకో ఉతుకుతున్నాను కదా. కాస్త సూప్ పెట్టరా ప్లీజ్. ఏ సోప్ పెడితే తప్ప నీ సోకు నాకు దక్కదా? కొంచెం బండకేసి బాదండి బట్టల్ని. నీ బట్టలు బాగా స్మూత్ కదా, బండకేసి బాగా ఉతికితే చిరిగిపోతాయేమో. ఏం పర్లేదు బాదండి. ఆ? అమ్మో 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 ఏమిటండి ఏమిటండి ఇది? మీరు బట్టలు ఉతకటం ఏమిటండి? నేనే సరదా ఉతకట్లేదు, ఉతకపోతే ఫుడ్ పెట్టినంత సోనాలి. మన తిరుపతి గడి చేత కూడా నీళ్లు పట్టించేసింది. పాపిస్తుందానా? ఆఫ్టర్ ఆల్ 200 రూపాయలు జీతం తీసుకునే పని మనిషి నువ్వు. అనాథ కూడా. అవును, ఎంత పొగరే నీకు? మా ఆయన చేత బట్టలు ఉతికిస్తావా? తిన్న తిండి అరగాలి కదా అని పని చెప్పాను, దాంట్లో తప్పేంటి? తప్పా తప్పున్నారా? పెళ్ళైన 20 ఏళ్ల నుంచి ఒక్క పని చెప్పి ఎరగను. ఎంతో గారాభంగా చూసుకున్నాను. తిండి తిను అనడం తప్ప ఇంకో పని చెప్పి ఎరగను. అలాంటిది మా ఆయన చేత బట్టలు ఉతికిస్తావా? ఓహో, మీ ఆయన సోమరిపోతులా తయారవడానికి కారణం నువ్వా? చూసారా చూసారా, మీ చేత పని చేయించడమే కాకుండా మిమ్మల్ని సోమరిపోతూ ఉంటుంది. అమ్మో, నేను ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండను. పదండి వెళ్ళిపోదాం. పదండి, పదండి. ఇల్లు వదిలిపెట్టేసి వెళ్ళిపోతే మనం బతకలేమే, తొందరపడక. సోనాలి జీ క్యా హై? ఏం చేస్తున్నావు హే? పెనం మీద దోశలు వేస్తున్నాను హై. చిచ్చి ఇడ్లీ దోశ వడ పూరి ఇటువంటి సౌత్ ఇండియన్ డిషెస్ నాకు నచ్చావు. నీ రంగులో ఉండే బర్గర్ దహీపూరి పాపడ రగడ లాంటి నార్త్ ఇండియన్ డిషెస్ అంటేనే ఇష్టం. అచ్చా, నువ్వు హాల్లో వేచి నీకోసం రగడా చేస్తేస్తాను హై. అక్కడ బోర్ కొడుతుంది హై, హమ్ కుచ్ ఖేలేంగే హై. ఆట? ఏ ఆటకి వెళ్దాం? ఆల్రెడీ ఎర్రగా ఉండే నీ పెదాల్ని ఇంకా ఎర్రగా చేసే ఆట హై. అది ఏ ఆట హై? నువ్వు ఒకే ఒకటి సినిమా చూసావా? చూసింది. దాంట్లో ఉట్టి మీద గూడు ఉప్పు చేపతోడు అనే పాట గుర్తుందా? ఆ పాట బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లో మనిషి గొర్రెల కిల్లి వేసుకుంటే ఆ ఉమ్మాని అర్జున్ తన నోట్లో తీసుకుంటాడు. అది గుర్తుందా? మనం కూడా ఆట ఆడుకుందామా? అయితే నువ్వు కిల్లిని బాగా నవ్వులు, నేను ఆ నోట్తో నీ నోట్లోనే తీసుకుంటాను. అచ్చి బాధ. ఓ చిన్న చేంజ్. ఏంటది? ఇంకోలా ఆడదామా? ఆ, ఆ కిల్లి ఏదో నువ్వు వేసుకుని తీసుకుంటా. నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్. ఒప్పుకుంటావని ముందే తెలుసు, అందుకే కిల్లి తీసుకొచ్చా. అయ్యో బాబోయ్. ఓ నేను రెడీ హై, తీసుకో హై. నాకు సిగ్గేస్తుంది. అయ్యో బాబోయ్ సిగ్గా? యు మీన్ యూర్ ఫీలింగ్ షై? ఒక్కసారి కళ్ళు మూసుకోండి హై. ఎలా ఉంది ముద్దు? వేడిగా ఉందా చల్లగా ఉందా? ఏంట్రా నాలుగు గీసుకుంటున్నావు? గీసుకోవట్లేదు బావా, రాసుకుంటున్నాను. ఏంటి పేస్టా? కాదు ఆయింట్మెంట్. ఓ ట్రీట్మెంటా? దేనికి? జస్ట్ డ్యామేజ్ అయింది. రొమాన్స్ అని వెళ్తే వైలెన్స్ ఎదురైంది. ఏది తిన్నగా మాట్లాడవు కదా. ఆఫీస్ టైం అవుతుంది, అర్థానికి అడ్డం లేదు. అద్దానికి ఏంటి బావా, నేను అందరికీ అడ్డే. నేను వెళ్ళొస్తాను. ఎక్కడికి? మళ్ళీ వెళ్ళొస్తానే కానీ చెప్పలేను బావా. మీ ఫ్యామిలీ మొత్తానికి మెంటలో ఉన్నట్టుందిరా. అందుకే కదా బావా మాకు నీకు ఇచ్చేసాను. రేయ్, చెప్పు తీసి కొడతాను. నీ ఎర్ర చీర చూస్తే పులెమో, నీ కుర్సా జాకెట్ చూస్తే పులెమో, మనసు లాగే రోయ్. ఏంటి న్యూసెన్స్? న్యూసెన్స్ కాదు, రొమాన్స్. మొన్న నాలుగు మీద వాత పెట్టినా బుద్ధి రాలేదా? వచ్చింది. కాళిదాసుకి నాలుగు మీద బీజాక్షరాలు రాస్తే మహాకవి అయ్యాడు. నువ్వు నా నాలుగు మీద వాత పెడితే నేను మహాప్రేమికుడయ్యాను. ప్లీజ్ సోనాలి, మై హార్ట్ మేరా దిల్, నా హృదయం నీ పేరే జపిస్తుంది, నీ కోసమే తప్పిస్తుంది. సోనాలి 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 అని కలవరిస్తుంది. నువ్వు ఓకే అంటే ఇక్కడే స్పాట్ లో 3 వేసేస్తాను. అయ్యో, వద్దా? చెప్తున్నాను, ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఏంటి న్యూసెన్స్? న్యూసెన్స్ కాదు, లవ్ సెన్స్. నాది సీరియస్ లవ్, సిన్సియర్ లవ్, తాళి కట్టే లవ్. ఓకే సోనాలి, ప్లీజ్ సోనాలి, నా బంగారం కదా డార్లింగ్, స్వీట్ హార్ట్, ప్లీజ్ సోనాలి. ఎందుకని వాడు కొడుతున్నారు? ఎందుకా?
ఆ పిల్ల మనల్ని నమ్మి ఇంటికి వస్తే అసభ్యంగా ప్రవర్తిస్తాడా? మనల్ని నమ్మే కాదు మిమ్మల్ని నమ్ముకుని వచ్చిందా చెప్పండి. అవును, నన్నే నమ్మొచ్చింది. అయితే మాత్రం ఆ పిల్లలు అవమానిస్తాడా? ఏమే సోనాలి వాడేం చేశాడే? పెళ్లి చేసుకోమని అడుగుతున్నారు. ఇది పెద్ద అవమానమా? అయినా ఆఫ్టర్ ఒక పని మనిషిని నా తమ్ముడు పెళ్లి చేసుకుంటానంటే గొప్ప విషయం. అసలు వాడు దాన్ని పెళ్లి చేసుకుంటానంటే మీకేమిటి అభ్యంతరం? వాడు చేసుకుంటానంటే సరిపోతుందా? ఆ పిల్ల ఇష్టాలు కనుక్కోని అవసరం లేదా? దాన్ని అడుగుదాం. ఏమే వాడంటే నీకు ఇష్టమా లేదా? అవునులే, ఇలాంటి అమాయకులు నీకెందుకు నచ్చుతారు? ఏంటి ఒంటరిగా ఉన్న ఆడపిల్ల చేయబట్టుకున్నాడు అమ్మాయికుడా? నీ తమ్ముడు వెనకేసి రాకు. మీరు మాత్రం ఈ పని మనిషిని వెనకేసుకుని రావడం లేదా? ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? మీరు ఎక్కువగా మాట్లాడితే నేను కూడా ఎక్కువగానే మాట్లాడతాను. ఏంటి నువ్వు మాట్లాడేది? బావా అక్కడే ఉన్నట్టు మర్యాద ఉండదు. ఏంటో మర్యాద? ఇదంతా నీ వల్ల జరిగింది. ఇంట్లో కూర్చొని పందికొక్కలేదంటాం కాకుండా మళ్ళీ ఎదవేషాలు. బావా లాండ్రీకి బట్టలు వేశాను, తీసుకొని జాగ్రత్తగా పెట్టుకోండి. ఎక్కడ పంపించాలో టెలిగ్రామ్ ఇస్తాను. బావోయ్ అక్కడ జాగ్రత్త. హే, పోరా. అయ్యో బాబోయ్. దీన్ని ఎత్తి బీరో మీద పెట్టండి, చాలా బరువుగా ఉంది. ముగ్గురు పిల్లలు మోసిందని ఈ సూట్ కేసు నీకు ఒక బరువా? దెప్పుడు చాలు గాని కాస్త సాయం చేయండి. నాకు కుదరదు, అర్జెంట్ పని ఉంది. నీ వెళ్ళాలి, నువ్వు పెట్టుకో. ఏయ్, జాగ్రత్త. బరువుతో గడప దాటేటప్పుడు జాగ్రత్తగా దాటాలి. నీకేం కాలేదు కదా? నయ్యం బిండి కూడా ఏం కాలేదు. హే, సోనాలి, ఏంటిది? ఏం లేదు. జాగ్రత్తగా నడు. ఏంటది? చూసుకుని నడవాలి కదా. ఓహో, ఇదే అర్జెంట్ పని. పాపం తన గడప దగ్గర కింద పడిపోతే తను పడబోయిందా? తమరు పడబోతున్నారా? తనే పడిపోయింది. ఏంటి ఇంకా అలాగే పట్టుకుని నిలబడ్డారు? వదలబుద్ధి కావడం లేదా? ఓ, వదలాలి కదా, వదిలేశా. మీరొచ్చిన అర్జెంట్ పని అయిపోయిందిగా, ఇక వెళ్ళండి. రమ్య, వెళ్ళమంటుంటే సూట్ కేసు సాయం పట్టలేదని కుళ్ళు. ఆ, సోనాలి, ఆడపిల్ల ఆచితూచి అడుగేయాలి. కాలు జారినా ఎదురు దెబ్బ తగిలినా నీకే ప్రమాదం. వెళ్ళు. అలాగే అక్క. దీనికి నిజంగానే గడప తగిలిందా? తగిలిందని నాతో అబద్ధం ఆడుతున్నారా? ఎందుకైనా మంచిది, వీళ్ళిద్దరి మీద ఒక కన్నేసి ఉంచాలి. తెలుగు వన్